దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మరి యొక్క సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవటానికి ప్రభువారు మనకు ఎంతో కృప చూపించినారు. మరి కొండ మీద యేసు ప్రభువారు శ్రేష్టమైన సందేశాన్ని మానవ జాతికి మరి దేవునికరముగా ఉండే సందేశాన్ని ప్రభువారు ఇచ్చినారు. ఆ మాటలను మనము ప్రతిరోజు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యంలో ఉంది. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకోమని కూడా వాక్యంలో ఉంది. ప్రియులరా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండుక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రులు మరి ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడని వ్రాయబడి ఉంది కీర్తనలు, మొదటి కీర్తనలో. అట్లాగే ప్రతిరోజు మరి ఈ హేలోహిం టీవీ పరిచర్య ద్వారా సిటీ కేబుల్లో ప్రియులరా మరి ఇదే సమయానికి దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి ప్రభువారు ఎంతో కృప చూపుతూ ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు 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 చెల్లిస్తున్నాము నాయన. అయా, మరొక పర్యాయము నీ దివ్యమైనటువంటి శ్రేష్టమైన ఘనమైన లేఖనాలను అయా మేము చదువుకోవటానికి, ధ్యానించటానికి, నాయనా నేర్చుకోవటానికి మీరెంతో కృప చూపుచూ ఉన్నారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నాయన నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీరే మాట్లాడి ప్రభా, మీరే మమ్మలను నన్ను నాయన పురుకొల్పండి, ప్రోత్సహించండి ప్రభా, మమ్మల్ని దీవించండి. అయ్యా, ఎంతమంది అయితే వాక్యం వినిచి ఉన్నారో ప్రభా, వారందరూ కూడా మేలు పొందుకోవటానికి సహాయం చేయండి. ఈ మాటలు ప్రభా మా హృదయాల్లో భద్రపరుచుకొని అయ్యా ఆ లేఖనాల ప్రకారం నడిచే భాగ్యం మాకు దయచేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ శక్తి కలిగిన యేసు నామములో అతి మిక్కిలి వినయంగా ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు మరి శరీరధారిగా ఈ భూలోకములో ఆయన కాలినడకతో ఎంతో సువార్త ప్రకటించినారు. ప్రియులరా, ఎన్నో శ్రేష్టమైన ఉపమానాలు, కొండ మీద ప్రసంగం, దేవాలయములో, గ్రామాలలో, కుగ్రామాలలో, మరి దేశాలలో, ఆయా దేశాలలో, ఆయా ప్రాంతాలలో ప్రియులరా ఎంతో సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే క్రీస్తు ప్రభువారు తన నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాట మనము శ్రద్ధ కలిగి, మనము పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దానిని ధ్యానించి మనం చదువుకుంటే మనకెంతో మేలు దొరుకుతుంది. నేటి దినాలలో సమాధానం లేదు. ప్రతి కుటుంబంలో, సంఘాలలో, సహవాసములలో, అలాగనే ప్రియులరా మరి ఒకరంటే ఒకరికి గిట్టక సంఘాల మధ్య భేదాలు, ఏమండి సిద్ధాంతాల మధ్య, అలాగనే మరి రకరకాల మానవులమైనటువంటి మరి వారి మధ్య ఏం లేదు, సమాధానము లేదు. కుటుంబాలలో ప్రియులరా
మరి భార్య భర్తలకు, అలాగనే అత్త మామల మధ్య, అట్లాగే అన్నాదమ్ముల మధ్య, అలాగే అక్క చెల్లెళ్ళ మధ్య ఏమండి సమాధానము లేదు. కారణం ఒకటే, డబ్బు. ఏమండి ఆస్తుల దగ్గర, అంతస్తుల దగ్గర, హోదాల దగ్గర, అట్లాగే ప్రియులరా భూముల దగ్గర, ఆహారము దగ్గర. కనుక రక్షించబడినటువంటి మానవులమైన మన జీవితాలలో రక్షణ లేని వారి విషయమై వారికి కలిగే సమస్యలు వేరు. రక్షించబడిన తర్వాత కూడా, సేవకు వచ్చిన తర్వాత కూడా ప్రియులరా కలిగే సమస్యలు వేరు. ఎదుగుతూ ఉంటే ప్రియులరా అదొక సమస్య. అలాగా మానవుల మధ్య ఏమి లేదు, సమాధానము కొదువవుచు ఉన్నది. అందుకే యేసు ప్రభువారు చక్కటి మాట మనతో మాట్లాడుతూ ఉన్నారు, మనకు తెలియచేస్తూ ఉన్నారు, మనతో ముచ్చటిస్తూ ఉన్నారు. యేసు ప్రభుకి ముందే తెలుసు ఐక్యత ఉండదు, సమాధానం కోల్పోతారు, అపవాది అనేక రకాలుగా తంత్రాలు కల్పించుద్ది. అందుకని ముందుగానే యేసు ప్రభువారు ఎరిగి ఏదైతే అవసరమో, ఏ మెడిసిన్ అయితే అవసరమో, ఏ విటమిన్ అయితే అవసరమో, ఏ బలం బెళ్ళ అవసరమో, ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కొరకు యేసు ప్రభువారు ముందుగానే అన్నిటినీ వ్రాసి ఉంచారు. చూసారా ప్రియులరా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవుడే మనలను బ్రతికిస్తాడు, దేవుడే మనలను నడిపిస్తాడు. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఈ లేఖనాలను మనం చదువుతుంటే ముందుగానే యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే ఈ మాటలు చెప్పారు. సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరచాలి. ముందు ఒకరి మీద మరొకరు లేనిపోని ఊహాగానాలతో లేక రకరకాల భేదాభిప్రాయాలతో కూడిన మాటలు మనము ఏమాత్రము కూడా మరి ఉచ్చరించకూడదు. ఏమాత్రము కూడా వాటిని పదే పదే మనము మనుషుల దగ్గర మాట్లాడుకోకూడదు. ప్రియులారా గమనించండి, ముందుకు ఎలా వెళ్ళాలి, ముందుకు ఎలాగా పరిచర్యను మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఏ విధంగా దేవుని రాజ్యాన్ని కట్టాలని ప్రియులరా మనము ఆలోచనలు చేస్తూ, విశ్వాసులారా, పెద్దలారా గమనించండి. ప్రియులరా, అనుభవం కలిగిన వారులారా, యేసు ప్రభువారు నీతో నాతో చక్కటి మాటలు చెబుతూ ఉన్నారు. సమాధానము కావాలి. ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఒక పేరుంది, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. సమాధానానికి ఎవరో యేసు ప్రభువారు. గొడవలకి అధిపతి ఎవరో అపవాది, తగాదాలకు అధిపతి ఎవరో చీకటి, సమస్యలకు అధిపతి ఎవరో ఏమండి సాతానుడు. దుర్మార్గులైనటువంటి మనుషులు, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మాట తప్పేవారు, అనురాగరహితులు, అజితేంద్రులు,
తల్లిదండ్రులకు అవిధేయులు, ఏమండి ధనాపేక్ష కొరకు ప్రయాసపడేవారు, ఏమండి భూతగాదాల కొరకు, అలాగనే ఆస్తులు గొడవలు, అలాగనే ప్రియులరా ఆహారం దగ్గర రకరకాల మనస్పర్ధాలు. అందువల్ల వీటిని మనం ఎక్కువగా ఏనాడు కూడా మాట్లాడుకోకూడదు, ఏనాడు కూడా తలంచకూడదు. చూడండి ప్రియులరా, దేవుని కంటే దేనిని మనం ఎక్కువగా ప్రేమించకూడదు. స్థలాలనైనా, భూములైనా, మనుషులనైనా, ఏమండి దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదని ప్రభువారే చెప్పినారు కదా. దేవునిని మనం ప్రేమించలేదు. తమ్ముడా, ఓ సహోదరుడా, సమాధానం ఉందా? ఏ విషయంలో కంగారు పడుచు ఉన్నావో, ఏ విషయంలో చిక్కుకున్నావో, ఏ విషయంలో ఏమండి సమాధానం కోల్పోయావో, ఏ విషయంలో తొందరాత్మ ఏలుబడి చేసి ఉన్నదో ఆ విషయాలు గుర్తెరిగి మరి సమాధానంగా మనుషులమైనటువంటి అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఇంటి పక్కన ఉన్నవారు కావచ్చు, ఇంట్లో ఉన్నవారు కావచ్చు, ఇంటి ఎదురున్నవారు కావచ్చు, ఏమండి అందరితో మనము సమాధానపరిచే విధముగా మనము ఉండాలి. ఏమండి ప్రియులుగా, సమాధానపరచువారు ఏమండి పోట్లాడి పెట్టకూడదు, తగాదాలు పెట్టకూడదు, ముడులు వేయకూడదు, ఎక్కడొక మాట అక్కడొక మాట, ఏమండి సాటునొక మాట మాటునొక మాట, లోపల ఒక మాట బయట ఒక మాట. ఏమండి సహోదరుడా సహోదరి, ఎదురు ఒక మాట వెనకాల ఒక మాట మన జీవితాల్లో మనకి ఉండకూడదు. విశ్వాసి ఎలా ఉంటున్నావు? ఒక్క ఆదివారం నాడే ఎంతో భక్తిగా, ఎంతో విశ్వాసంతో ఉండట్లుగా ఉంటారు. ఇక ఆదివారం తర్వాత మరలా కనపడతారా మనుషులు? బుధవారం కనపడరు, శనివారం కనపడరు, పండగలుగా కనపడరు. ఏమండి నామకార్థపు క్రైస్తవయులో నీవు ఉన్నట్లయితే సహోదరి సహోదరుడా, నీవు నష్టపోతావు. దేవుడి యొక్క ఆత్మ నీ యొద్ద నుండి తొలగిపోద్ది, దేవుని వెలుగు నీ యొద్ద నుండి తొలగిపోద్ది, దేవుని ప్రభావం నీ యొద్ద నుండి తొలగిపోద్ది. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకో. ప్రభువా, నాకు, నా కుటుంబంలో, నా అన్నలకు, నా అక్క చెల్లెళ్ళకు, నా తల్లిదండ్రులకు, నా కుటుంబంలో బిడ్డలకు అయ్యా గొడవలు వచ్చినాయ్యా, అయ్యా సమాధాన పడతానయ్యా, అయ్యా ఎవరైనా వచ్చి సమాధాన పరిస్తే నేను ఏకీపించు సమాధాన పడతానయ్యా అనే ఆలోచన వ్యవస్థలతోనే ఉండాలి. కానీ ఎప్పుడు కూడా వ్యతిరేకమైన భావాలతో మనము ఉండకూడదు. నష్టము కలిగినను, గాయము కలిగినను, బాధ కలిగినను. దావీదుని ప్రియులరా షిమి అనేవాడు చీపో అని ఎన్నో రకాలుగా రాళ్ళు రువ్వుచు, ఎగతాళిగా మాట్లాడుచు, గాయపరుస్తూ ఎన్నో విధాలుగా దావీదుని తిట్టుచు, ఏమండి కొట్టలేదు కానీ కొట్టేటట్లు మాట్లాడుచు ఎన్నో రకాలుగా హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రక్కనున్న వారికి సైన్యాధిపతులకి దావీదు దగ్గర మరి నమ్మిన బంట్లు ఉంటారు కదా, ఎంతో కోపం వచ్చింది. అయ్యా నువ్వు సెలవిస్తే వాడు తలకాయ తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర వేస్తావయ్యా, ఆడి మాట్లాడుతున్నాడయ్యా, నిన్ను ఎంతో దూషిస్తున్నాడయ్యా, ఎంతో నిన్ను వ్యర్థమైన మాట్లాడుచూ ఉన్నాడయ్యా అని ప్రక్కనున్న వారు దావీదుతో చెప్పినప్పుడు దావీదు నోటి నుండి వచ్చిన మాట ఏమిటి? యేసు ప్రభు నోటి నుండి వచ్చిన మాట దావీదు నోటి నుండి కూడా వచ్చింది. ఏమో దేవుడే నన్ను
ఎగతాళి చేయమని, హేళన చేయమని ఆ షిమి అనే అతనికి దేవుడే సెలవిచ్చాడేమో. మీరు మౌనంగా ఉండండి అయ్యా, దేవుడే తీసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. దేవుడికి అప్పచెబుదాం. ఓ చెల్లి, ఓ తమ్ముడా, నీ నోట నుండి వచ్చే మాటలు ఏమిటి? ఓ విశ్వాసి, నీ నోట నుండి వచ్చే మాటలు ఏమిటి? దేవుడే చూసుకుంటాడు, దేవుడే సహాయము చేస్తాడన్నాడు దావీదు. దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. చిన్ననాటి నుండి కూడా పాటలు పాడుచు, వాయిద్యాలు వాయిస్తూ, ఎంతగానో దేవుని స్తుతిస్తూ, దేవుని నామాన్ని గణపరుస్తూ, పాటలు పాడుచు తన ఆత్మని, తన శరీరాన్ని, తన ప్రాణాన్ని ఏం చేసినాడు? దేవునికి అప్పగించుకున్నాడు. అవును ప్రియులరా, నీవు కూడా దేవునికి అప్పగించుకుంటావా? వాక్యం వినుచున్నావు కదా ఓ సహోదరుడా, ఓ సహోదరి, దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు సమాధాన పడాలని. అవండి, సమాధానపరచువారు ధన్యులు. అక్కడ దావీదు సమాధానపరిచినాడు. దావీదు ఏం చేసినాడు? అక్కడ సమాధానపరిచినాడు. అంతేగాని తీసుకురండి అయ్యా, వాడు తల తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర వేయండి, నేను భరించలేకపోతున్నాను, నేను ఆ శోధన నేను జయించలేకపోతున్నాను, కనుక వెళ్ళండి, వెళ్ళి ఆడి తలకాయ తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయండి. అప్పుడే నాకు నెమ్మది వచ్చింది, అప్పుడే నాకు ఆనందం వచ్చింది, అప్పుడే నాకు సంతోషం కలుగుద్ది అని అన్నాడా? అలా అంటే దేవుని కుమారులు అవుతారా? వారు దేవుని కుమారులు అనబడుదురు. నువ్వు దేవుని కుమారుడివేనా ఓ సహోదరుడా? నువ్వు దేవుని కుమార్తెవేనా ఓ సహోదరి? రక్షించబడిన వ్యక్తివేనా? నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడే వ్యక్తివేనా? పాటలు పాడవచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, దేవుని యొక్క లేఖనాలు అనర్ఘాళంగా మాట్లాడవచ్చు, కానీ నీవు దేవుని కుమారుడివేనా? దేవుని ఆత్మ నీలో ఉన్నదా? దేవుని యొక్క ప్రభావము నీలో ఉన్నదా? దేవుని యొక్క అభిషేకము నీలో ఉన్నదా? నీవు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తివైతే, దేవుని చేత వాడబడుచున్న వ్యక్తివైతే, సహోదరుడా, సహోదరి, ఓ విశ్వాసి, పోనీలేమ్మా దేవుడే చూసుకుంటాడు అని ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడవు. ఒక్క మాట కూడా. ప్రియులరా, నేను సేవకు వచ్చిన దినాలలో ఒక సేవకుడు నా మీద చేయెత్తాడు, నన్ను ఎన్నో రకాలుగా మాట్లాడాడు. ఆ సమయంలో నాకు యేసు ప్రభు వారు కనబడ్డారు. ఆ సమయంలో గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించేవాని ఎదుట ఏ విధముగా మౌనముగా ఉంటుందో ఆ గొర్రె పిల్ల కనపడింది, సిలువ కనపడింది. అంతే తల దించుకొని మౌనముగా ఇంటికి వచ్చాను. తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా? అతని కుటుంబం అంతా కూడా మరి ఈ ఊరినే విడిచి వెళ్ళిపోయారు. ప్రియులరా, ఎంత భయంకరమైనటువంటి స్వభావము, ఎంత భయంకరమైనటువంటి తత్వము అతడి మధ్య కనబడటం లేదు. ఊరు విడిచి వెళ్ళిపోయాడు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు, వేరే జిల్లాకి వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, మనము దేవునికి అప్పగించుకుంటే దేవుడే సహాయము చేస్తాడు. ఈ షిమి అనే అతన్ని చూడండి, ఆ సమయానికి ప్రియులరా దావీదు
అలాగున సమాధానపరిచినాడు. వారిని సమాధానపరిచినాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారుడు అయిపోయినాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, యోనాతాను విషయంలో కూడా ఏమండి ఎంతో కృప చూపించినాడు. దావీదు ఎంతో సమాధానంగా ఉన్నాడు. అంత ఆశ్చర్యం. సౌలు దావీదుకి వ్యతిరేకముగా దాదాపు 10-15 సార్లు సుమారు ఈటతో చంపాలని ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ దేవుడు తప్పించినాడు దావీదుని. కానీ దావీదు ఒక్క మాట కూడా, ఎందుకంటే సౌలు అభిషేకించబడినవాడు, అతనిని ఏమాత్రం కూడా ఒక్క మాట కూడా అనలేదు. ఆ వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. ఒక్క మాట కూడా. అలాగున దేవుడే సౌలు యొద్ద నుండి దేవుడే దావీదుని ఏం చేశాడు నాడు తప్పించినాడు. ఒక సందర్భంలో చిక్కాడు చేతికి, సౌలు రాజు దావీదు చేతికి చిక్కినాడు. ఆ సమయంలో కూడా కొంచెము కూడా హాని తలపెట్టలేదు. కొంచెము కూడా సౌలు రాజుకి దావీదు కొంచెము కూడా హాని తలపెట్టలేదు. ఏ కోణంలో కూడా, ఆర్థిక వ్యవస్థలో ఏమండి ఆస్తుల విషయాల్లో కూడా సౌలుని ఏమాత్రం కూడా కొంచెము ఇబ్బంది పెట్టలేదు. ఓ తమ్ముడా, ఓ సహోదరుడా, ఓ సహోదరి, కుటుంబ వ్యవస్థలో నువ్వు ఎలాగా ఉంటున్నావు? ఒక భార్యగా, లేక ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఒక కోడలుగా, ఒక కుమార్తెగా, ఒక అత్తగా, ఒక మామగా, నీ భాష, నీ చూపు, నీ నడక, నీ నడిపింపు ఎలా ఉన్నది? నువ్వు దేవుని కుమారులు అనబడే మానవులు దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నావా? దేవుని కుమార్తె అనబడే విధానంలో నీ కుటుంబ వ్యవస్థలో నీవు ప్రతి దినముందు నోరు తెరవకుండా ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడుచు ఉన్నావా? ఓ తమ్ముడా, ఓ చెల్లి, గొడవలు రావటానికి కారణం ఏంటి? రకరకాలుగా నీ జీవితంలో, నా జీవితంలో ఇబ్బందులు కలగటానికి కారణము ఏమిటి? మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచు ఉన్నావా? నిన్ను నీవు తగ్గించుకొనుచు ఉన్నావా? నిన్ను నీవు హెచ్చించుకొనుచు ఉన్నావా? నిన్ను నీవు దేవుని సన్నిధిలో నీవు దేవుని పాదాలు పట్టుకుంటున్నావా? ప్రభువా, నాలో గర్వం ఉన్నది, నాలో అహంకారం ఉన్నది, నాలో తలబిరుసు ఉన్నది, నేను తగ్గించుకోలేకపోతున్నాను అయ్యా, సమాధానపరచలేకపోతున్నాను అయ్యా, అయ్యా దయతో నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఈ వాక్యం వినుచున్నావో సహోదరుడా, సహోదరి, శత్రువులు కూడా ప్రేమించమని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. ఏమిటి? శత్రువులను కూడా కొరకు ప్రార్థించమని దేవుని యొక్క వాక్యంలో మరి స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ, నీ కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేస్తూ నీవు తగ్గింపు జీవితంతో నీవు నడుచుకున్నట్లయితే నీవు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవు. దావీదు దేవుని కుమారుడు, దావీదు దేవుని కుమారుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక నువ్వు దేవుని కుమారుడివేనా, దేవుని కుమార్తె? పడిపోయావా? జారిపోయావా? బలహీనుడు అయ్యావా? లే, నీ దుమ్ము ధూళిని దులుపుకో. ప్రభు త్వరగా రాబోచు అన్నాడు.
ఆయన రాకడ సమీపంగా ఉంది. నువ్వు సిద్ధపాటు కలిగి నీ డ్యూటీలు నీవు వెలిగించుకొని నూనె కూడా సమృద్ధిగా ఉండేటట్లుగా చూసుకొని, ప్రభు రాకడెప్పుడు తెలీదు ప్రియులరా. యుద్ధాలు జరుగుతున్నాయి, ఏమండి, భయంకరమైనటువంటి వాతావరణంలోనికి మనం వెళ్ళిపోవచ్చు ఉన్నాం. దిద్దుబాటు సిద్ధపాటును మనం కలిగి ముందుకు సాగుదాం. దేవుని కుమార్తెలుగా, దేవుని కుమారులుగా మనం ఉందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా దేవా, అయా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని మంచి మాటను మీరు ఈ దినమందు మీరు నాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచండి. నాయన, విత్తన వాక్యానికి ముద్ర వేయండి. ఎంతమంది అయితే వాక్యం వినిచో ఉన్నారో, ఎంతమంది అయితే నిరాశలో ఉన్నారో, ఎంతమంది అయితే నిస్పృహలో ఉన్నారో, ఎంతమంది అయితే ఆదరణ లేని విధానంలో ఉన్నారో, వారందరికీ మీరు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ సేవను మీరు కట్టండి, ఫలింపచేయండి, వాక్యానికి ముద్ర వేయమని, రోగులను ముట్టి స్వస్థపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, అందుల ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక, సమాధానంతో నింపునుగాక.